ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలను పాటించని ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సంతనోదలపాడులో సర్వే నంబర్ 306లో సుమారు 19 ఎకరాల 16 సెంట్లు కలిగిన మాదిగ మాన్యాన్ని క్రమేపీ కాలక్రమంలో రెడ్డి కులస్తులు, కమ్మ కులస్తులు బినామీలతో ఆక్రమించి ఈ మాదిగల్ని బెదిరించి పోలీసుల సాయంతో ఆక్రమించుకున్నారు. చివరకు 3 మిగిలేరు. బొమ్మల దేవసహాయం, అట్టూరు నాగయ్య, పేరు వంకాయలపాటి పాపమ్మ మిగిలేరు. వీళ్ళ ముగ్గురికి 78 సెంట్లు చొప్పున 2 ఎకరాల 34 సెంట్లు భూమి ఉంది. కానీ ఈ భూమిని వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. ఇంత సజ్జ పండేశారు. కానీ 5 సంవత్సరాల నుంచి మేము కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాం. కలెక్టర్ ఆర్డీఓకి ఇచ్చాడు, ఆర్డీఓ ఎంఆర్ఓకి ఇచ్చారు. ఇదే లక్ష్మీనారాయణ రెడ్డి ఈ భూమి అనుకూలంగా లేదు సాగు చేయడానికి అని చెప్పి సర్వే చేయడానికి రిపోర్టు పంపించాడు. మేము జిల్లా కలెక్టర్కి 10 రోజుల క్రితం ఇచ్చాము. ఈరోజు కూడా జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో బాధితులు బొమ్మల దేవ సహాయం వాళ్ళ కుటుంబ సభ్యులు అర్జీ ఇచ్చారు. కలెక్టర్ గారు ఎంఆర్ఓని ఇప్పుడు రెవెన్యూ క్లినిక్ అని జిల్లాధికారులంతా కూడా ఇక్కడే ఉంటారు. కలెక్టర్ గ్రీవెన్స్ సెల్లో ఇక్కడ కలెక్టరేట్లో ఉండి ఎంఆర్ఓ కూడా పిలిచి అడిగాడు. అంతమంది కూడా ఒంగోలు ఆర్డీఓని కలిసాము ఇటీవలని. ఒంగోలు ఆర్డీఓ కూడా రిపోర్ట్ అంటే కలెక్టర్ ఆదేశించినా కానీ మాదిగ మాన్యం ఆక్రమించిన రెడ్డిల ముఠాని ఆ స్థలాన్ని ఒంగోలు ఆర్డీఓ ఇంతమటికి సందర్శించాల. అంటే ఒంగోలు ఆర్డీఓ ఎందుకు సందర్శించలేదు? ఇప్పుడు చేంగుర్తిలో బండ్లమూడిలో మాదిగల మీద దాడి చేస్తే జిల్లా కలెక్టర్ రాజబాబు ఆదేశాల మేరకు ఒంగోలు ఆర్డీఓ సందర్శించింది ఆ సంఘటన స్థలాన్ని, రిపోర్టు పంపించింది. కానీ ఇక్కడ మాదిగల మాన్యం ఆక్రమించిన రెడ్ల ముఠాకి వైఎస్ఆర్సీపీ రెడ్ల ముఠాకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తున్న ఒంగోలు ఆర్డీఓ, సంతనోదలపాడు ఎస్ఐ అజీబాబు, సంతనోదలపాడు ఎంఆర్ఓ లక్ష్మణరెడ్డి కొమ్ము కాస్తున్నారు. రిపోర్టు ఇవ్వటం లేదు. కాబట్టి మాదిగ మాన్యం మాదిగలు దక్కింది కానీ రెడ్లకు ఎట్లా దొరికింది మాకు అర్థం కావటం లేదు. మాదిగల మాన్యం మాలలకే రాకూడదు, రెడ్లకి ఎట్లా వచ్చింది సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ఎందుకంటే నేను భూ కబ్జాను సహించను, భూ కబ్జాను ఉక్కుపాదం అని చేస్తాను, తొలి చేస్తాను, మొల చేస్తాను అన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయన మాదిగ మాన్యం ఆక్రమించిన ఈ దుంప సంగ్రామరెడ్డి ముఠాపై ల్యాండ్ గ్రాబింగ్ మరి ఎస్ఎస్టీ యాక్ట్ పెట్టాలని, అదేవిధంగా ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ కూడా ఈ మాదిగ మాన్యం ఆక్రమణపై స్పందించి ప్రత్యేక విచారణ జరిపి రెడ్ల ముఠాను, భూ కబ్జాదారులను రెడ్ల ముఠాను అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ భూమి వెనక ఈ దుంప సంగ్రామరెడ్డి వాళ్ళ ఇంట్లో పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ వల్ల అక్కనిచ్చామంటున్నారు. అదేవిధంగా ఈ ఘటన మొత్తం కూడా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఈ దుంప కోటిరెడ్డి ముఠా మీద అరెస్ట్ కాకుండా, కేసు నమోదు కాకుండా మొత్తం ఆర్డీఓని, ఎంఆర్ఓని, ఎస్ఐని ప్రభావితం చేస్తున్నాడు అంటున్నారు. కాబట్టి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దుంప కోటిరెడ్డి భూ కబ్జా ముఠాకు సహకరిస్తున్న తెలుగుదేశం నాయకుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి మొత్తంగా ఈ ఘటన మొత్తం భూ కబ్జాకు గొడుగు పడుతున్న ఉగ్ర నరసింహారెడ్డి మీద పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా సంతనోదలపాడు ప్రకాశం జిల్లా. నా పేరు బొమ్మల వంశీ. మాది కులస్థలం. మాకు 306లో 78 సెంట్లు గల భూమి ఉంది. మాతో పాటు ఇంకో 2 ఉంది. అట్లూరి నాగయ్య, వంకాయలపాటి పాపమ్మ 78 సెంట్లు గల భూమి గలవారు. దాన్ని రెడ్డి కులానికి సంబంధించిన సంగరం రెడ్డి కొడుకు తమ్ముడు రవీందర్ రెడ్డి, తండ్రి కోటిరెడ్డి దాన్ని ఆక్యుపై చేశారు. మొన్న జనవరి 21న నైటు 12 గంటలప్పుడు 300 మందిని జనాన్ని వేసుకొని వచ్చి అక్రమంగా చుట్టూ రేకులు వేసి దాని చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అది మాదిగ మాన్యం. ఆ మాదిగ మాన్యం మాకు చెందాలి. దీనికి సపోర్టుగా ఉగ్ర నరసింహారెడ్డి ఎమ్మెల్యే దానికి అనుకూలంగా, కన్వీర్ ఎమ్మెల్యే దానికి అనుకూలంగా వాళ్ళ సహాయంగా ఉన్నాడు. ఇది మాదిగ మాన్యం. రెడ్లకి ఎలాంటి సంబంధం లేదు. రెడ్లకి ఎలా వాళ్ళ బంధువు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఇంకా టీడీపీ నాయకులు ఎంతోమంది దీనికి సహాయంగా ఉన్నారు. ఇది మాదిగ మాన్యం. ఇది రెడ్లకి ఎలా వస్తుంది? మా మాదిగ మాన్యం మాకు చెందాలి. ఆ రోజు మేము కేసు పెట్టాము, కానీ మా కేసు కట్టలేదు. రెడ్డి కులానికి సంబంధించిన వాళ్ళ కేసు కట్టాడు ఎస్ఐ అజయ్ బాబు. మా కేసు తీసుకోలేదు. ఎంఆర్ఓ దగ్గరికి ఎన్నోసార్లు పోయాము, కనీసం సమాధానం చెప్పలేదు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాదిగ మాన్యం మాకు వచ్చేలాగా చేయాలి.